సో వాట్సాప్ టెంప్లెట్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఇది టెంప్లెట్, ఇమేజ్ టెంప్లెట్ అంటారు దీన్ని. సో ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇమేజ్, మెసేజ్ అండ్ దెన్ బటన్స్. ఈ బటన్స్కి చాట్ బాట్ కనెక్ట్ చేశాను. సో ఇలాంటి టైప్ ఆఫ్ టెంప్లెట్ ఎలా క్రియేట్ చేయాలో వ్యాపార ఆటోమేషన్లో ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ వ్యాపారautomation.comని మీ అకౌంట్ ఏదైతే ఉందో అది లాగిన్ చేసుకోండి. దాని తర్వాత లెఫ్ట్ సైడ్లో బాట్ మేనేజర్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నాక స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మెసేజ్ టెంప్లెట్ అని వస్తుంది. మెసేజ్ టెంప్లెట్లో రెండు ఉంటాయి, టెంప్లెట్ వేరియబుల్, టెంప్లెట్ సెట్టింగ్స్ అని. సో వేరియబుల్ వదిలేసేయండి, పైన టెంప్లెట్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అక్కడ మీకు క్రియేట్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేశాక మిక్స్డ్ టెంప్లెట్, అది మిక్స్డ్ టెంప్లెట్స్ క్లిక్ చేసినాక ఇక్కడ నేమ్ ఇవ్వాలి మీరు. సపోజ్ నేను వాబా మార్కెటింగ్, అన్నీ స్మాల్ ఇవ్వాలి. ఇన్ కేస్ రెండింటి మధ్యలో స్పేస్ ఇవ్వాలి అని అంటే మీరు అండర్ స్కోరే పెట్టాలి. సో క్యాపిటల్ వాడొద్దు, స్పేస్ డైరెక్ట్ వాడొద్దు, అన్ని స్మాల్ లెటర్స్ అండ్ అండర్ స్కోర్. అండ్ దాని తర్వాత ఇమేజ్ కాబట్టి హెడర్ టైప్లో మీరు ఇమేజ్తో పంపిస్తున్నారా, వీడియోనా, పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సపోజ్ ఇది ఆల్రెడీ నేను చూపించింది ఇమేజ్ కాబట్టి ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ ఏంటంటే ఇమేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే అప్లోడ్ ఎట్లా చేయాలన్న ఒక డౌట్ వస్తుంది. సో ఇక్కడ ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేయొద్దు, సెండ్ చేసేటప్పుడు అప్లోడ్ చేసే ఆప్షన్ వస్తుంది. సో ఇప్పుడు ఇమేజ్ అని సెలెక్ట్ చేసుకున్నాక కంటెంట్ ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఆల్రెడీ నా దగ్గర కంటెంట్ ఉంది కాబట్టి అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి టెంప్లెట్లో కంటెంట్ కూడా అయిపోయింది. సపోజ్ కొన్ని దాంట్లో నాకు బోల్డ్ కావాలనుకోండి, రెండింటి ముందు స్టార్ పెట్టేసేయండి. సో బోల్డ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్నారు మార్కెటింగ్. సో ఇక్కడ యూటిలిటీ, మార్కెటింగ్, అథెంటికేషన్ డిఫరెన్స్ ఏంటంటే యూటిలిటీ అన్నప్పుడు మీకు ఏదైనా అప్డేట్ పంపించాలన్నా, ఏదైనా ఇన్వాయిసెస్ రిలేటెడ్, ప్రమోషనల్ యాక్టివిటీస్ కాదు అనేవి అన్నీ యూటిలిటీ కిందకి వస్తాయి. ప్రమోషనల్ యాక్టివిటీస్ ఏదైనా చేస్తున్నామంటే అది మార్కెటింగ్ కిందకి వెళ్ళిపోతుంది. ఓటీపీస్ రిలేటెడ్ ఏది ఉన్నా ఓటీపీ రిలేటెడ్ వస్తుంది. సో ఇలా మీరు కేటగిరీ వైజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మేము బటన్స్. సో బటన్స్లో మీకు టైప్స్ ఆఫ్ బటన్స్ ఉంటాయి. ఒకటి కస్టమైజ్డ్ బటన్స్. సో దీంట్లో మీరు ఇంట్రెస్టెడా, నాట్ ఇంట్రెస్టెడా, లేకపోతే బాట్ ఏదైనా కనెక్ట్ చేసుకోవాలంటే ఇలా దీంతో చేసుకోవచ్చు కస్టమ్ క్లిక్ చేసి. సో ఒకటి కస్టమ్ బటన్ ఒకటి పెడుతున్నాను. దాని తర్వాత మళ్ళీ మీకు సిటిఏ బటన్స్ ఉన్నాయి, కాల్ టు యాక్షన్ అంటారు దాన్ని. సో మీకు ఏంటంటే ఇప్పుడు వెబ్సైట్కి రీడైరెక్ట్ చేయాలా, పేమెంట్ లింక్స్కి రీడైరెక్ట్ చేయాలా, పేమెంట్ గేట్వే ఉంటే, సో దానికి మీరు ఏం చేయొచ్చు అని అంటే ఇక్కడ విజిట్ వెబ్సైట్ అని ఒకటి ఆప్షన్ ఇస్తున్నా. దాని తర్వాత కాల్ నంబర్. సో మీకు 3 టైప్స్ ఆఫ్ బటన్స్ చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఒకటి పెడుతున్నా, విజిట్ వెబ్సైట్ అని పెట్టి నా వెబ్సైట్ లింక్ ఇస్తున్నా ఇక్కడ. అండ్ కాల్ నెంబర్కి కాల్ నౌ అని చెప్పేసి ఇండియా కంట్రీ కోడ్, సో ఇండియా అని చెప్పేసి మొబైల్ నెంబర్ కూడా ఇస్తున్నా. సో ఇలా మీరు ఒక టెంప్లెట్ని ఫస్ట్ డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకున్నాక సేవ్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు సేవ్ చేస్తే ఏమవుతుందంటే మెటా దగ్గరికి వెళ్తుంది, ఇది టెంప్లెట్ అప్రూవ్ కావడానికి. సో వితిన్ 1-2 సెకండ్స్లో అప్రూవ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి సబ్మిటెడ్ అని ఉంది కదా, సబ్మిటెడ్ని సింక్ అని ఒకసారి క్లిక్ చేయండి, పెండింగ్కి వెళ్తుంది. సో మళ్ళీ ఇంకోసారి సింక్ క్లిక్ చేయండి, 2-3 టైమ్స్ క్లిక్ చేస్తే అప్రూవ్డ్ అయిపోతుంది. సో ఇది అప్రూవ్డ్ అయితేనే మీరు టెంప్లెట్ పంపించగలుగుతారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అప్రూవ్డ్ అయిపోయింది టెంప్లెట్. సో ఇప్పుడు ఈ టెంప్లెట్ని మీరు బల్క్ క్యాంపెయిన్లో మీరు ఫస్ట్ కాంటాక్ట్స్ యాడ్ చేసుకోండి. కాంటాక్ట్స్ ఎలా యాడ్ చేయాలో ఆల్రెడీ వీడియో ఉంది. సో ఆ వీడియో ఒకసారి చూడండి ఎలా కాంటాక్ట్స్ యాడ్ చేయాలని. దాని తర్వాత బల్క్ క్యాంపెయిన్ రన్ చేయాలి. ఈ మెసేజ్ని ఒక 10,000 మెంబర్స్కో, 50,000 మెంబర్స్, 5,000. సో బల్క్ క్యాంపెయిన్ కూడా ఒక సపరేట్ వీడియో ఉంది, అది కూడా చూడండి ఎలా పంపించాలని. సో ప్రజెంట్ అయితే నేను టెస్టింగ్ చేస్తున్నా. దానికి వాట్సాప్ చాట్లోకి వెళ్ళి నా నెంబర్కి నేను ఒకసారి టెస్టింగ్ చేసుకుంటాను. ఇది ఇక్కడ సింగిల్ పర్సన్ పంపించాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, సెండ్ ఫ్లో ఆర్ మెసేజ్ టెంప్లెట్ అని, అది క్లిక్ చేయండి. మధ్యలో మెసేజ్ టెంప్లెట్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ వాబా మార్కెటింగ్ ఏదైతే క్రియేట్ చేసినామో అది సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి మీకు అప్లోడ్ ఆప్షన్ ఇక్కడ వస్తుంది. అండ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఒక కస్టమ్ బటన్ యాడ్ చేసినాం కదా, అక్కడ ఏం బాట్ పెట్టుకోవాలా, బాట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా ఆల్రెడీ ఒక వీడియో ఉంది చూడండి ఛానల్లో. సో ఇప్పుడు వచ్చేసి నేను ఐఎమ్ ఇంట్రెస్టెడ్కి థ్యాంక్ యూ బాట్ ఒకటి పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఈ ఇమేజ్ పెట్టి అప్లోడ్ చేస్తున్నాను ఈ ఇమేజ్. సో ఈ ఇమేజ్ కూడా అప్లోడ్ అయిపోయింది, సబ్మిట్ అని క్లిక్ చేస్తున్నాను. సో నా నెంబర్కి ఒక టెంప్లెట్ వస్తుంది. సో సబ్మిట్ అయిపోయింది. ఇక్కడికి వెళ్తే చూడండి ఇక్కడ మెసేజ్ వచ్చింది, ఇమేజ్ కంటెంట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ విజిట్ వెబ్సైట్ కాల్. ఇప్పుడు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ క్లిక్ చేస్తే
ఐఎమ్ ఇంట్రెస్టెడ్కి థ్యాంక్ యూ బాట్ రిప్లై వస్తుంది. రైట్, వచ్చేసింది కదా. విజిట్ వెబ్సైట్ క్లిక్ చేస్తే వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. దాని తర్వాత కాల్లో ఉన్నప్పుడు డైరెక్ట్ కాల్ క్లిక్ చేస్తే కాల్ వెళ్ళిపోతుంది. సో ఇలా మీరు ఒక మిక్స్డ్ టెంప్లెట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇమేజ్ ప్లేస్లో వీడియో ఆర్ డాక్యుమెంట్ మూడింటిని ప్లేస్ చేసుకోవచ్చు, కంటెంట్ పెట్టుకోవచ్చు అండ్ బటన్స్ యాడ్ చేసుకొని దానికి ఏ బాట్ వెళ్ళాలి, ఏ లింక్ వెళ్ళాలి, ఏ నెంబర్ పెట్టుకోవాలి, ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే వ్యాపార ఆటోమేషన్ .inలో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు మా సపోర్ట్ టీమ్కి కనెక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.